ప్రభుత్వాలు తప్పు చేసి న్యాయం చేయాలి నిరుద్యోగ అభ్యర్థులకు, న్యాయం చేయాలి నిరుద్యోగ అభ్యర్థులకు, న్యాయం చేయాలి పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులకు, న్యాయం చేయాలి పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ భర్తీ చేయాలి పోలీస్ శాఖలో ఖాళీలను. ప్రభుత్వాలు తప్పు చేసి అభ్యర్థులకు, న్యాయం చేయాలి పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులకు, అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు, అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు, అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రభుత్వాలు తప్పు చేస్తే అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు, అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు, అనుమతించాలి ఫిజికల్ ఈవెంట్స్ కు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అందించాలి హోమ్ మినిస్టర్ గారు, అందించాలి రాష్ట్ర ప్రభుత్వం, చేయాలి ప్రిలిమ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు, చేయాలి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు, నిర్వహించాలి ఈవెంట్స్ ను, నిర్వహించాలి ఫిజికల్ టెస్ట్ ను, నిర్వహించాలి ఫిజికల్ టెస్ట్ ను. అందరూ హాల్ టికెట్ చూపించండి. మీరు కూడా అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో 22 చివరిలో 6,000 మంది ఉద్యోగాలకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ 23 జనవరి 22న నిర్వహించారు. తీరా మార్చిలో జరగాల్సిన ఈవెంట్స్ పరీక్ష 2 ఏళ్ల పాటు అనేక కారణాలతో వాయిదా వేస్తూ వచ్చి తీరా ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తూ 2 ఏళ్ళు దాటింది. మీ అందరికీ వయసు దాటింది, అందుకనే మీకు అర్హత లేదని చెప్పి అనేక జిల్లాల్లో నిరుద్యోగులను, పోలీస్ అభ్యర్థులను, కానిస్టేబుల్ అభ్యర్థులను ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ ఆదరవుతున్నారో అందరినీ తిరస్కరించడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అర్హత సాధించిన వాళ్ళు 2 ఏళ్ళ కాలయాపన ఎవరు చేశారు అంటే ప్రభుత్వాలు తప్పు చేసి శిక్ష మాత్రం నిరుద్యోగులు వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజు ప్రిలిమినరీ సెలెక్ట్ అయ్యి ఈ రోజు ఈవెంట్కి 2 ఏళ్ళ తర్వాత మీరే కాలయాపన చేసి అన్యాయం చేసి నిరుద్యోగులు మోసం చేసి ఇప్పుడు మీరు అర్హులు కాదని చెప్పి నిరుద్యోగులు నయవంచన చేసి మోసం చేసింది. అందుకనే పోలీస్ శాఖ అధికారులు తల తోక లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసిన తప్పును దిద్దుకొని అందరినీ ఎవరైతే ప్రిలిమ్స్ లో పెట్టిన ఎగ్జామ్ లో అర్హత సాధించిన అందరికి కూడా ఈవెంట్స్ లో అనుమతించి ఆ రకంగా వీళ్ళకి మెయిన్స్ పరీక్షలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ఈరోజు డివైఎఫ్ఐగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ హోంమంత్రి గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మా సమస్యను ఆలకించండి, మా బాధను అర్థం చేసుకోండి. 2 ఏళ్ల పాటు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్ తీసుకుంటే తీరా మీకు వయసు మీరిందని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని హాల్ టికెట్లు తీసుకొచ్చి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాం. మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మట్టుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే డీజీపీ ముందు కూడా శాంతియుత పోరాటానికి సమాయత్తమంది అవుతామని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు సుదీర్ఘ కాలం వెయిట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేస్తే 2 ఏళ్ల కాలం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈవెంట్స్ నిర్వహించి ఆ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ బార్ అయిందని చెప్పేసి ఈ రోజు డిస్క్వాలిఫై చేయడం, వాళ్ళకి ఈవెంట్స్ ని అనుమతించకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము విమర్శిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం అంటే చాలా డబ్బులు కట్టిన తర్వాత 2 years కాలయాపన చేసి ఈ రోజు వాళ్ళకి ఏజ్ బార్ అయిందని చెప్పి ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమైంది. దీనికి తప్పు ఎవరు చేశారు? అభ్యర్థులు చేశారో గవర్నమెంట్ చేసిందా? కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఈవెంట్స్ కి ప్రిపేర్ అయ్యి కోటి ఆశలతో అభ్యర్థి ఈవెంట్స్ కోసం వెళ్తే అక్కడ మీరు ఏజ్ క్వాలిఫై లేదని చెప్పేసి తిరిగి పంపించేశారు. ఇది చాలా అన్యాయమైంది, చాలా దుర్మార్గమైంది. అదే విధంగా సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు ఈవెంట్స్ నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 3 ఈవెంట్స్ లో చనిపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదా? వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏవైతే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ కి అనుమతించాలి. ఈవెంట్స్ కి అనుమతించిన అభ్యర్థుల్ని ఏజ్ బార్ అయిందని చెప్పి అనుమతించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఈవెంట్స్ పెట్టాలి. వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. సార్ నా పేరు నాగరత్నం అండి. నేను కానిస్టేబుల్ అభ్యర్థినండి. 2 సంవత్సరాలు మేము కోచింగ్ సెంటర్లో ఉండి కష్టపడి పిల్లలను వదిలి నానా కష్టాలు పడి మేము ప్రిలిమ్స్ పాస్ అయ్యి మేము ఈవెంట్స్కి వెళ్ళేటప్పటికి మాకు రిజల్ట్ లెటర్ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? మాకు అది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత ప్రయత్నాలు చేసి ఒక్క అవకాశం ఇప్పించండి సార్. ఈ ప్రభుత్వం మాకు ఒక్క అవకాశాన్ని ఇప్పించండి సార్. మేము ఏమీ కోరట్లేదు సార్. ఏ ప్రభుత్వం తప్పు చేస్తుంది అనేది కాదు సార్. మాకు న్యాయం చేయండి సార్. ఈ ప్రభుత్వం మాకు ఒక్క అవకాశాన్ని కల్పించండి సార్. ఎందుకంటే మేము ప్రిలిమ్స్ లో పాస్ అయ్యి ఈవెంట్ల వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరగడం అంటే ఎంత బాధగా ఉంటుంది సార్. మాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి సార్. మీరు న్యాయం చేస్తారని మేము ముందుకు ఇది దాకా తీసుకొచ్చాం సార్. మేము మమ్మల్ని ఒక్క అవకాశం ఇప్పించి మమ్మల్ని ఈవెంట్స్కి అనుమతించండి సార్. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అండి. ఇన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేసింది మా కళను నెరవేరనివ్వండి. మాకు కూడా అవకాశాన్ని కల్పించండి సార్.